శ్రీమాత్రే నమః. లలితా సహస్రం 2వ శ్లోకం. ఉజ్జత్పాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాచ క్రోధాకారాం కుశోజ్వల. అంటే ఉదయించే 1000 సూర్యుల సంయుక్త కాంతితో దేదీప్యమానంగా ప్రకాశించేది, 4 సుందరమైన చేతులు కలిగి ఉండేది, భక్తులపై ప్రేమను కురిపించే అనురాగ ఇచ్ఛాశీలానికి ప్రతీకగా చేతిలో పాశము అంటే తాడు ధరించినది, మరియు అహంకారాన్ని దుష్టత్వమును అణిచివేసి ఆగ్రహానికి క్రోధానికి ప్రతీకగా అంకుశమును ధరించి ప్రకాశించే దివ్యమాత శ్రీ లలితాదేవి నీకు నమస్తతే. అంటే ఈ శ్లోకాన్ని ఎవరైతే కోపంగా ఉంటారో, ఎవరైతే ఆగ్రహానికి ప్రతి నిమిషము గురవుతూ ఉంటారో వాళ్ళు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు చదవడం వలన, ఇలా అర్థం తెలుసుకుని చదవడం వలన లలితా పారాయణం సంపూర్ణ ఫలితం మనకు అందిస్తుందని ఈ లలితామాత యొక్క విజ్ఞప్తి. దయచేసి అందరూ ఈ శ్లోకాన్ని చదవండి. ఎవరైతే కోపంగా ఇంటిలో అందరి మీద అరుస్తూ ఉంటారో వారి చేత ఈ శ్లోకాన్ని చదివించడం వల్ల ఇంటిలో ప్రశాంతత కలుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శ్లోకం చదవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. జై శ్రీమాత్రే నమః.